తల్లిపాల వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని కొర్లగుంట మారుతినగర్ ఎరుకుల కాలనీలోని నగరపాలక సంస్థ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించారు. ఆగస్టు 1 నుండి 7వ తేదీ వరకు సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం రాయలసీమ అభ్యుదయ సేవా సమితి ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు అన్ని అంగన్వాడీ కేంద్రాలలో జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఇన్ఛార్జ్ హైమావతి, టీచర్ నాగమణిలతో పాటు సిబ్బంది, పిల్లల తల్లులు పాల్గొన్నారు. అదేవిధంగా బిడ్డ పాలు తాగుతూ ఉందంటే మన పీరియడ్స్ కూడా రావు. పాలు కంటిన్యూగా తాగుతూ ఉంటే పీరియడ్స్ 6 నెలలు తల్లి పాలే తాగించాలి, ఇంకే పాలు తాగించకూడదు. వస్తాయి అంటే ఖచ్చితంగా వస్తాయి, సరేనా? రావు, నాకు లేవు అనే ఉండనే ఉండకూడదు. ఒకప్పుడైతే పచ్చాలు పెట్టేవాళ్ళు, అవునా? తొందరగా ఇన్ఫెక్షన్ వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి బాడీ ఫీట్గా ఉండాలి. కాబట్టి కరివేపాకు ఒక ముద్ద తినండి, ముద్ద చెప్పండి. క్లీనింగ్ అంతా కూడా అవుతా ఉంటుంది కదా. ఎక్కువ వాటర్ తాగినారంటే బ్లడ్ ప్యూరిఫై అయ్యేది, మలినాలన్నీ బయట వస్తాయి. నీళ్ళు తాగలేదనుకోండి, వాటర్ ద్వారానే మనకు ఉండే మలినాలు బయట రావాలి. తాగకపోతే ఏమి బయట రావు, దానివల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఎక్కువ నీళ్ళు తాగాలి, ఒకేసారి కావాలంటే ఎక్కువ తాగద్దండి. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ప్రతి అంగన్వాడీ కేంద్రంలోనూ జరుపుకుంటున్నాము. ప్రతి అంగన్వాడీ కేంద్రాల్లో గర్భవతులను, బాలింతలను అందరినీ పిలిచి తల్లిపాల ప్రాముఖ్యత, తల్లిపాలు ఇవ్వడం వలన బిడ్డకు, తల్లికి ఏ విధంగా లాభపడతారో అన్ని వివరాలను కూడా తల్లులకు తెలియజేస్తా ఉన్నాము. ఇప్పుడు చాలా వరకు తల్లిపాల పైన అవగాహన పెరిగి చాలా మంది తల్లులు పిల్లలకు తల్లిపాలను ఇస్తున్నారు. కేవలం తల్లిపాలు 6 నెలల వరకు ఖచ్చితంగా ఇవ్వాలనే అవగాహన అంగన్వాడీ కార్యకర్తలు కూడా తల్లులకు అవగాహన కల్పిస్తూ ఉన్నారు. దాంతోపాటు ఫుడ్ సక్రమంగా తీసుకోవడము, అన్ని రకాల ఆహార పదార్థాలను కూడా తీసుకుంటే తల్లిపాల ఉత్పత్తి అనేది సక్రమంగా జరుగుతుంది. అదేవిధంగా తల్లిపాలు తాగడం వలన బిడ్డలో బ్రెయిన్ డెవలప్మెంట్ బాగా జరుగుతుందని తల్లులకు అందరికీ కూడా మేము అవగాహన కల్పిస్తూ ఉన్నాము. ప్రతి తల్లి కూడా తన బిడ్డకు కనీసము 3 కిలోలతో బిడ్డ పుట్టినప్పటి నుండి 6 నెలల వరకు 6 కిలోలు పెరిగే విధంగా ఏ విధంగా తల్లిపాలు ఇవ్వాలి అనే దానిపైన అవగాహన కల్పిస్తా ఉన్నాం.